పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. కర్నూలు జిల్లా వ్యాప్తంగా 27వ తారీఖున అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఈ యొక్క వినియోగదారులకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ నాయకులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధమైన పరిస్థితి. ఈ యొక్క అంశంపై ఈ యొక్క పోస్టర్ని కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు కర్నూలు జిల్లా అధ్యక్షులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే ఏదైతే ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారో ఆ హామీలను కూడా పక్కన పెట్టి ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేది అతి ఘోరమైనటువంటి మోసం. ఎందుకంటే ఆయన ఆ రోజు చెప్పినాడు 5 సంవత్సరాలు విద్యుత్ ఛార్జీలు పెంచను, ఇంకా తగ్గించే ప్రయత్నం చేస్తాను, నాకు ఉన్నటువంటి అనుభవము టెక్నాలజీ ద్వారా తగ్గించడానికి చేస్తానని చెప్పి మహానాడులో చెప్పినాడు, మీటింగ్లలో చెప్పినాడు. ప్రజలు నమ్మి ఓటేసినారు. ప్రజలను నమ్మి ఓటేసినటువంటి ప్రజలను మోసం చేసినాడు. కాబట్టి ఇది 420 కేసు పెట్టాలి. మామూలుగా చంద్రబాబు నాయుడు మీద 420 కేసు పెట్టచ్చు, మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి మోసం చేసినందుకు. కాబట్టి ఈరోజు మేము డిమాండ్ చేసేది ఏమంటే ఎట్టి పరిస్థితులలో రేట్లు పెంచకూడదు. కరెంటు ఛార్జీలు మీకు ఉన్నటువంటి అనుభవంతో తగ్గించండి. మీరు డిస్కంలకు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 47,000 కోట్లు గవర్నమెంట్ నుంచి డిస్కంలకు ఇచ్చినారు. మీరు కూడా ఆ రకంగా డిస్కంలకు లాస్ట్లో ఉంటే వాళ్ళకి ఇవ్వండి, గవర్నమెంట్ నుంచి వాళ్ళకు ఫండింగ్ చేయండి. 75,000 కోట్లు అప్పు తీసుకొని వచ్చినారు. ఇంతవరకు ఏ సంక్షేమ కార్యక్రమం పెట్టలేదు. అంటే మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండింటే ఈ పాటికే సంక్షేమ కార్యక్రమాలకు 30,000 కోట్ల పైన అయిపోయేది. అంటే ఆ 30,000 కోట్లు మిగిలించుకున్నారు. మళ్ళీ 75,000 కోట్లు అప్పు చేసినారు. మళ్ళీ రేట్లు పెంచాల్సినటువంటి అవసరం ఏముంది? కాబట్టి మీరు తెచ్చినటువంటి అప్పులలో నుంచి మిగిలిన సంక్షేమ పథకాలలో నుంచి డిస్కంలకు డబ్బులు ఇచ్చి రేట్లు పెంచకుండా చేయాలి. రేట్లు పెంచినారంటే ప్రజా పోరాటం మొదలు పెడతాం. అవసరమైతే అసెంబ్లీని ముట్టడిస్తాం. ముఖ్యమంత్రి ఇల్లు కూడా ముట్టడిచ్చేదానికి కూడా వెనుకాడడం అనేది గుర్తుంచుకోవాలి. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగాయి పూర్తి స్థాయిలో. ఎక్కడ కూడా ఈ యొక్క పథకాలు ఏదైతే గ్యాస్ కావచ్చు, గ్యాస్ 3 సిలిండర్లు ఇస్తున్నారు, ఒక్క సిలిండర్ కూడా అంతంత మాత్రమే అందిన పరిస్థితి. ఇన్ని అంటే రేట్లు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంపుపై కొంతమంది ఎస్సీలకు కూడా అసలుకి పూర్తి స్థాయిలో వారికి ఫ్రీగా ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఇవన్నీ కాకుండా మరి పెంచడాన్ని ఏ విధంగా చూడొచ్చు? 200 యూనిట్లు ఎస్సీ ఎస్టీలకు ఫ్రీ ఇస్తామన్నారు. దాన్ని కూడా ఈరోజు మొన్న అందరికీ నోటీసులు ఇచ్చినారు. దాన్ని కూడా మోసం చేయడానికి చూస్తున్నారు. ఈరోజు నిత్యావసర సరుకులు అయితే మరీ ఘోరంగా పెంచుతున్నారు. దాదాపు 50% నిత్యావసర సరుకులు పెరిగినాయి. నిత్యావసర సరుకులతో పాటు రైతులకు ఏమైనా రేట్లు పెరిగినాయంటే రైతులకు రేట్లు లేవు. ప్రభుత్వం రైతుల దగ్గర పంటలు కొనికి ఎటువంటి సపోర్ట్ చేయడం లేదు. వాళ్ళకు మినిమం రేటు కూడా ఇవ్వకుండా తయారైనారు. మొన్న పత్తి చూస్తే పోయిన సంవత్సరం 12,000 ఉంటే ఈ సంవత్సరం 6,000, 6,500కు వచ్చింది. పత్తి రైతులు అయితే ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తుంటారు. అదే కాకుండా ఈరోజు మీరు మళ్ళా జిఎస్టీ మీద సెస్ అంటున్నారు. ఇప్పుడు పెరిగిన రేట్లకే చస్తుంటే మళ్ళీ జిఎస్టీ మీద సెస్ ఏంటి? కొత్తగా భారతదేశంలో ఎక్కడ లేదు ఫ్లడ్ సెస్ అంట. అంటే ఎప్పుడు వరదలు వస్తుంది కొట్టుకుపోవాలి, దానికి సెస్ వసూలు చేస్తారా? ఇది ఎక్కడ విజన్ అండి? మీరు సంపద సృష్టించడానికి ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేసి వాళ్ళ బట్టలు తీసుకునే పరిస్థితి తీసుకొని వస్తున్నారు. కాబట్టి నిత్యావసర సరుకులు రేట్లు తగ్గించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే గవర్నమెంట్ వాళ్లకు వీటితో పాటు ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ప్రతి ఇంటికి దాదాపుగా 1,00,000 రూపాయలు వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కూడా రాలేదు. ఒక పక్క వాళ్ళకు సంక్షేమ పథకాలు రావడం లేదు, ఓ పక్క రేట్లు పెరుగుతున్నాయి, ఓ పక్క నువ్వు కరెంటు ఛార్జీలు పెంచుతున్నారు. అంటే ప్రజలు ఏం కావాలి? మీకు ఓటేసిన పాపానికి ప్రజలు అష్ట కష్టాలు పడి రాష్ట్రం వదిలిపెట్టిపోయే పరిస్థితులలో ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 6 నెలల్లోనే అట్టర్ ఫ్లాప్ అయినాడు. ప్రజలు ఈరోజు ఆగ్రహంగా ఉన్నారు. ఇంకొక 6 నెలలు ఇలాగే ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రజలలో పోతే తరిమి కొట్టేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. మీరు చెప్పండి అండి, మరి ప్రజల తరఫున ఈ యొక్క విద్యుత్ ఛార్జీల పెంపు మీద ఎటువంటి పోరాటాలు చేయబోతున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు
గతంలో ఏవైతే చెప్పినారో అవన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రజలపైన భారం మోపడానికి ఈరోజు ఆయన వచ్చిన 6 నెలలకే 2 సార్లు విద్యుత్ బకాయిలను మోపడం ప్రజలపైన సుమారుగా 15,000 కోట్ల రూపాయలు ప్రజలపై పైగానే 15,000 కోట్ల పైగానే ఈరోజు భారం మోపుతున్న పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఎవ్వరు కూడా ప్రజలు దీనిపైన చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఎవరు క్షమించరాని ఆయనని ఎవరు కూడా క్షమించరు. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీలు ఏవైతే పెంచారో అవన్నీ కూడా తగ్గించే విధంగా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేయాలి. లేనిపోని పక్షంలో మేమైతే రేపు 27వ తేదీ ప్రతి నియోజకవర్గంలో మరి విద్యుత్ కార్యాలయాలకు వెళ్ళి ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ఇచ్చేసి చంద్రబాబుకు తెలిపేలా కూడా మేము చేస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాయ మాటలు నమ్మి ప్రజలంతా కూడా ఈరోజు అల్లాడిపోతున్న పరిస్థితులు తీసుకొచ్చారు. సూపర్ సిక్షన్ చెప్పేసి ప్రజలకు ఇవ్వకపోగా మళ్ళా కూడా ఈరోజు ప్రజలపై యూజర్ ఛార్జ్ నూతన సంవత్సరానికి 2025కు చంద్రన్న బాధుడే అనేది ఒక కానుకగా ఇవ్వబోతున్నాడని చెప్పేసి ప్రజలంతా అనుకుంటున్నారు.